సర్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత అనేక రకాలైనటువంటి ఇబ్బందులని ఈరోజు ఇటు ప్రజలు ప్రతిపక్ష పార్టీలు గమనించేటువంటి పరిస్థితి. అందుకనే గతంలో ఒకసారి వెళ్ళి కలెక్టరేట్లో అర్జీ కూడా ఇచ్చాం. మరలా ఈరోజు ప్రసన్న అన్న ఆధ్వర్యంలో అటు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక రకాలైనటువంటి అవరోధాలు ఇబ్బందులు ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు కలెక్టరేట్లో వెళ్ళి కలెక్టర్ గారిని కలవాలని చెప్పి వచ్చాం. డిఆర్ఓ గారికి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇక్కడ అనేక రకాలైనటువంటి అవరోధాలు కనిపిస్తున్నాయి మాకు. ఒకటి, ఎన్యూమరేషన్ ఫార్మ్స్ బిఎల్ఓలు ఇచ్చేశారు. సరే, కొన్ని దగ్గర మా బిఎల్ఏలకు సంబంధం లేకుండా ఇచ్చారు, కొన్ని దగ్గరలా దానికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో అది చోరీకి గురైంది. రకరకాలైనటువంటివన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి వింత పోకడలకు పోవడం, విన్యాసాలు ప్రదర్శించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం చూసాం, నెల్లూరు జిల్లాకు సంబంధించి రాజ్యాంగ వ్యవస్థలో ఒకడైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి నారాయణ గారే ఆ కమిషనర్ తో కలిసి ఏ విధంగా మాట్లాడాడు అనేటువంటిది అది మొన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విలేకరుల సమావేశంలో స్పష్టంగా వివరించడం, వినిపించడం జరిగింది. కాబట్టి ఒక పక్క బిఎల్ఏలకు సంబంధించి ఆ బిఎల్ఓలను ప్రలోభ పెట్టడం, వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేయడం, వాళ్ళ మీద వీళ్ళు ఆధిపత్యం చెలాయించడం, వాళ్ళకి ఎన్నికల కమిషన్ పక్కన పెట్టి ప్రభుత్వం సూచన సలహాలు ఇవ్వడం ఒక పక్క జరుగుతుంది. దానితో పాటు ఈరోజు ఈ ప్రక్రియ ఏదైతే ఉందో సర్ ప్రక్రియ అది వేగవంతంగా పూర్తి కావడం లేదు. అందుకనే దానిని నిశ్చితంగా గమనించినటువంటి సమీక్షించుకున్నటువంటి ప్రసన్న ఈరోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్యూమరేషన్ ఫారంల డిస్ట్రిబ్యూషన్ అయిపోయాయి కానీ డిజిటలైజేషన్ వెనకబడ్డాం. కాబట్టి 30% కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు తీసుకొచ్చి ఇవ్వాలి అంటే కొంతమంది అభ్యంతరాలు చెప్తున్నారు. కాబట్టి ఇది సజావుగా సాఫీగా జరిగేటువంటి విధంగా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పడం జరిగింది. నిన్న మాకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ సిఇఓ గారికి, అదేవిధంగా ప్రధాన ఎన్నికల కమిషన్ కూడా మా పార్టీకి సంబంధించినటువంటి అప్పిరెడ్డి గారు, జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి శాసన మండలి సభ్యుడు మా పార్టీ తరఫున వెళ్ళి ఇది డిజిటలైజేషన్ అనుకున్నటువంటి గడువు లోపల పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కాస్త సమయాన్ని పొడిగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ కోరడం జరిగింది. అందుకే ఈరోజు చెప్పాం, మీరు ఎన్నికల కమిషన్ ఒక పక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పొడిగించము, 14వ తేదీ కల్లా మీరు పూర్తి చేయాల్సిందే అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని చెప్పి అటు కలెక్టర్ గారు ఇటు అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాకపోతే చాలా మంది ఓటు హక్కును కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి డిజిటలైజేషన్ పూర్తి కాగలిగితేనే అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా ఓట్లు వస్తాయి. కాబట్టి మ్యాపింగ్ పూర్తయింది, ఎన్యూమరేషన్ ఫామ్స్ రిటర్న్ చేశారు, సంతకాలు పెట్టి అన్ని రకాలైనటువంటి ప్రక్రియ పూర్తయినా ఫిజికల్ ఫామ్ లో వాళ్ళకి చేరినా డిజిటలైజేషన్ కూడా 14వ తేదీ కల్లా పూర్తి కావాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిబంధన ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు దాన్ని పూర్తి చేయలేకపోతున్నారు. కాబట్టి మీరు ఏ విధంగా పూర్తి చేస్తారు, ఎటువంటి మీరు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారని చెప్పి డిఆర్ఓ గారిని అడగడం జరిగింది. ఆయనేమో రోజు మేము ఒక టార్గెట్ ఇచ్చాం, ఆ టార్గెట్ ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓలను ఆదేశించడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే వినడానికి బాగుంది, చెప్పిన విధానం బాగుంది, కానీ ఆచరణలో అది కనిపించడం లేదు. కారణం ఏమంటే కొంతమంది విఆర్ఏలు అంటే గతంలో తలారీలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు విఆర్ఏలుగా ఉన్నారు. ఆ విఆర్ఏలను కూడా బిఎల్ఓలుగా వేశారు. కాబట్టి వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ లేదు కొంతమందికి. కాబట్టి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో మీరు ఎవరైతే బిఎల్ఓలుగా వేశారో ఆ బిఎల్ఓల్లో చాలా మందికి ఏ విధంగా ఫామ్స్ నింపాలి, ఏ విధంగా డిజిటలైజ్ చేయాలనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి వాళ్ళు కాస్త వెనకబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక్క అర్హత కలిగినటువంటి ఓటు కూడా పోకుండా, దొంగ ఓటు చేరకుండా ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా సజావుగా సాఫీగా జరగాలనేటువంటి ఆలోచనతో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా చర్యలు తీసుకోండి అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ప్రసన్న ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గం, అదేవిధంగా సర్వేపల్లి, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దీని మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు అందరం వెళ్లి వివరించడం జరిగింది. దానికి సంబంధించి మేము ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారిని కలవలేకపోయాం, డిఆర్ఓ గారిని కలిసి ఆయనకి వినతి పత్రం సమర్పించాం, అన్ని విషయాలు తెలియజేశాం. కాబట్టి 2 విషయాలు ఆలోచన చేయండి. ఒకవేళ మీరు దానిని అనుకున్నటువంటి సమయం లోపల పూర్తి చేయగలిగితే ఇబ్బంది లేదు, కానీ పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ అయినా సరే ఎన్నికల కమిషన్ కోరి అదనపు గడువు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదనుకుంటే మీరు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఏ రోజు వచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫార్మల్ని ఆ రోజు పూర్తి చేయడం,
అదేవిధంగా రాని డిస్ట్రిబ్యూషన్ అయినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎక్కడైతే రాలేదో వాటిని కలెక్ట్ చేసుకోవడం, వాటికి అవసరమైనటువంటి, ఎందుకంటే నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి దీని పట్ల అవగాహన లేదు. కాబట్టి మీరు అవగాహన కల్పించేటువంటి సమయం లేదు. కాబట్టి మీరే చొరవ తీసుకొని, మీరే బాధ్యత తీసుకొని, వాటికి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేశారో వాటిని కలెక్ట్ చేసుకోవాలా. కలెక్ట్ చేసి డిజిటలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము దాని మీద ఒక స్పష్టమైనటువంటి ఆయనకి అన్ని కూడా సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చేస్తామని చెప్పి డిఆర్ఓ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి ఈ 10 రోజులు కూడా మాకు సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా అధికారులతో సమన్వయపరుచుకొని మా అందరి లక్ష్యం, మా అందరి ఉద్దేశం ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా ఒక్క దొంగ ఓటు కూడా ఉండకూడదు, అర్హత కలిగినటువంటి ఓటు పోకూడదు అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి ప్రక్రియ, అందరం కలిసి పనిచేసేటువంటి ప్రక్రియ. కాబట్టి దీనిలో ఎక్కడ కూడా ఎటువంటి జాప్యం లేకుండా అనుకున్నటువంటి సమయంలో, నిర్దేశించినటువంటి సమయం లోపల ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా మేము చర్యలు చేపడుతున్నామని చెప్పి అధికారులు చెప్పారు. వాటిని మేము కూడా సమీక్షించుకుంటాం, మేము కూడా పరిశీలించుకుంటాం. అవసరమైతే మరలా కూడా అధికారులను కలిసి ఖచ్చితంగా ఒత్తిడి తెచ్చి మాకు సంబంధించినటువంటి అర్హత కలిగినటువంటి ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి మాకు సంబంధించినటువంటి ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని నిలుపుకునే దానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మా ప్రత్యర్థి పార్టీలు ఏదైతే ఉన్నాయో, ప్రత్యర్థులు అందరూ ప్రత్యర్థులే. ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరూ ప్రత్యర్థి పార్టీలు అందరూ ఒకటైనా సరే ఎన్నికల్లో మేము పోరాడాం, ఎన్నికల్లో మేము వాళ్ళకి సంబంధించి ఎదుర్కొన్నాం. అదేవిధంగా ఈ ప్రక్రియలో కూడా మేము ఒక్కరమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరమే ఎదుర్కోగలం. ఆ గుండె ధైర్యం ఉంది, ఆ దానికి సంబంధించినటువంటి అవగాహన ఉంది. అన్ని విషయాల్లో మాకేం భయం లేదు. కానీ అధికారుల్ని దాని విషయంలో నిష్పక్షపాతంగా, ఎక్కడా కూడా పారదర్శకంగా, పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా సహకరిస్తే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఓట్లు వేయాలి, ఎత్తివేయాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దొంగ ఓట్లు చేర్చుకుని దాని ద్వారా గెలుపొందాలనేటువంటి దురదృష్టకరమైనటువంటి ఆలోచన కానీ దయచేసి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం వాటిని నిలువరించి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించేటువంటి విధంగా, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు ఉండేటువంటి విధంగా, అర్హత లేనటువంటి వ్యక్తులు ఓటు తొలగించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.